ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మాస్టర్ బాలీవుడ్‌లో ఒక సాంగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదో ఒక చిన్న ఇది జరిగిందని నేను విన్నాను మాస్టర్. ఏంటది? చిన్న కాదు, యాక్చువల్‌గా చిన్ననే అంటారు. కానీ ఏదో గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నట్టు. అంటే మనం బెల్ట్ వేసుకుంటాం కదా, బెల్ట్ వేసుకున్నప్పుడు కార్ సీట్లో కూర్చొని షూ వేసుకుంటాం. అయితే కొంచెం అర్జెంటుగా షూటింగ్లో ఉన్నాను, కార్లోనే ఉన్నాను అండ్ తొందరగా వెళ్ళాలి అని చెప్పి అసిస్టెంట్లు అంటుంటే సరే కూర్చొని షూ వేసుకుంటున్నాను. ఆ బక్కలు గుచ్చుకుంటూ ఉన్నది. ఓకే, పెద్ద పట్టించుకోలే. గుచ్చుకుంటూ ఉంటే జనరల్గా ఇలా కూర్చున్నప్పుడు మనం వేసుకునేప్పుడు గుచ్చుకుంటుంది కదా, సార్ గుచ్చుకుంటుంది పర్లేదు అని చెప్పి వేసుకున్నాను. షూ కొంచెం గట్టిగా ఉంది, నేను ఇంకొక షూ వేసుకున్నాను. ఆ లోపల బక్కలు అనేది కొంచెం స్టమక్ దగ్గర చిన్న రప్చర్ అయింది అని కొంచెం పెయిన్ వచ్చింది. ఆ తర్వాత లేచి వెళ్ళిపోయాను, షూటింగ్లో ఉన్నాను. ఒక స్పాన్ ఆఫ్ 10 daysలో రోజు పెయిన్ వచ్చేది. సో బక్కలు గుచ్చుకుంది కదా, పెయిన్ కదా, నార్మల్గా లేసి ఊడిపోతా ఉంటాయి మూమెంట్స్ చేర్పించి సో అలా ఇంట్లో కూడా ఎందుకైనా మంచిది, వైఫ్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే బెల్టే కదా గుచ్చుకుంది అనుకుంటాను. తీరా చూస్తే లోపల మజిల్ టైర్ అయ్యి బ్లడ్ లీక్ అయ్యి లోపలే ఉండిపోయి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అయ్యో అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 daysలో ఆల్మోస్ట్ 12 stitches పడ్డాయి. ఎక్కడ మాస్టర్? సో 12 stitches పడ్డాయి. సో అంటే ఇన్ఫెక్షన్ లెవెల్ అంత స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత నొప్పి భరించలేకుండా ఉన్నాను. సో చిన్న అపెండిసైటిస్ ఏమో అనుకున్నాను, బట్ అపెండిసైటిస్ కూడా ఇన్ని రోజులు ఉండదు, 24 hours తేలిపోవాలి. సో ఏదో ఉందని చెప్పి యుఎస్కి వెళ్ళాను, అంటే ఒక ప్రోగ్రామ్కి. అక్కడి నుంచి రావడమే ఎమర్జెన్సీలో హైదరాబాద్ దిగాను. వెంటనే వైఫ్ ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోయారు నాకున్న పెయిన్కి. సో డాక్టర్స్ చెప్పేశారు ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్ లెవెల్ 150% అయిపోయింది బాడీలో, అంటే లైక్ స్టమక్ దగ్గర. సో ఇమీడియట్ సర్జరీ చేయాలన్నారు అండ్ సర్జరీకి ఆప్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాం అండ్ లాప్రోస్కోపిక్ అనుకున్నాను కానీ అది కాదు, కంప్లీట్గా క్లీన్ చేయాలనే చేశారు. సో దాంతో ఇంకా రికవరింగ్ స్టేజ్లో ఆల్మోస్ట్ ఒక 25 days నుంచి హాస్పిటల్లో ఉండి ఆ తర్వాత ఇప్పుడే బయటకు వచ్చాను. తగ్గిపోయింది ఇంకా ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. సూపర్, సో హ్యాపీ. అంటే ఇంకా మేము చాలా సాంగ్స్ చూడాలి మీరు కొరియోగ్రఫీ చేయటం, అందుకనే చిన్న అంత పెద్దగా అయినా కానీ దేవుడు చూడండి ఏదో పెద్దదే జరగబోతుంది కానీ దీంతో వెళ్ళిపోయింది. మీరు ఇంకా ఎన్టీఆర్ పిల్లలకు చేయాలి, చరణ్ గారి పిల్లలకు చేయాలి, అల్లు అర్జున్ గారి పిల్లలకు చేయాలి, అందుకనే డెఫినెట్ గా. ఇంకోటి ఏంటంటే ఒక మైల్ స్టోన్ ఒకరికి, కొంతమందికి ఇప్పుడు రీచింగ్ పాయింట్ ఉంటుంది. సో నాకు కూడా ఆల్మోస్ట్ 2008 నుంచి అంటే ఆర్యా 2 దగ్గర నుంచి ఇప్పుడు వరకు చేస్తున్నాను. సో నాకు కూడా డైరెక్షన్ ఇంట్రెస్ట్. అవునా? నెక్స్ట్ డైరెక్టర్ గా మధ్యలో ఏదో హీరో ఉంది, 6 pack పెంచారు కదా, చేశాను 6 pack. బట్ ఆ టైంలో ఆ స్టోరీ ఇంకా సరిగా రెడీ, అంటే ఒక ట్రైబల్ మూవీ చేద్దామని అనిపించింది అప్పుడు. అండ్ నా ఫ్రెండ్ కూడా US లో ఉంటాడు. సో సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం డౌట్ ఉండి డ్రాప్ అయ్యాము. ఓకే, ఆ డ్రాప్ అవ్వడం మంచిది అనిపించింది, ఎందుకంటే ఫిట్నెస్ వరల్డ్ లోకి వెళ్ళిపోయాను నేను. ఏంటి అసలు మీ లుక్ చూసి అందరూ హీరోస్ కూడా జెలస్ గా ఫీల్ అయ్యి ఉంటారు. అంటే యూనో ఎదుటి మనిషి ఎప్పుడు ఫిట్నెస్ గా ఉంటే ఆబ్వియస్ గా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటది. సో నేను అప్పుడు సాంగ్స్ చేస్తుంటే నాకే అనిపించేది, అరే ఇంత ఫిట్ గా ఉండి చేస్తుంటే, అంటే ఫిట్నెస్ అంటే జనరల్ గా ఏదో ఫిట్ గా కాదు, కంప్లీట్ గా ఫిట్ ఉండేవాడిని, అంటే 6 pack బాడీ అంతా. సో దాంతో ఒక 100 ఏనుగుల బలం ఉండేది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అంత ఉండేది ఆన్ సెట్ కూడా. సో అనిపించేది ఓకే మనల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతుంటే బాగుంటది, మనం ఎలా ఇన్స్పైర్ అయ్యి చేసాం. సో ఆ ఫిట్నెస్ వరల్డ్ అలానే కంటిన్యూ. హీరోస్ చాలా మంది చెప్పారా నాకు? ప్రభాస్ గారు చెప్పారు అండ్ సాయిధరం తేజ్ మూవీ చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు అసలు మాస్టర్ 2 గుడ్ ఉంది, అలానే మెయింటైన్ చేయడం. బట్ మెయింటైన్ చేయడం మన రోజులు సస్టైన్ చేయడం కష్టమే, అందులో టెక్నీషియన్ గా కష్టం. టెక్నీషియన్ గా ప్రాబ్లం అందరికంటే కొంచెం ముందే ఉండాలి. సో మనం ఆలోచిస్తూ ఉంటాము, ఏదో కాఫీ ఏదో తాగేస్తాము అండ్ సడన్ గా ఇక్కడి నుంచి ఎటో షిఫ్ట్ అవ్వాలి, లంచ్ పోద్ది. సో ఎక్కడైనా అవుట్డోర్స్ లో ఉంటాము, సో ప్రాపర్ ఫుడ్ ఉండదు అవుట్డోర్స్ లో, కొన్ని చోట్ల ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉండదు. సో ఎక్కడొక్కడ మెస్అప్ అయిపోతూ ఉంటుంది. సో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఏదో హైదరాబాద్ షూటింగ్ అంటే మనం ఇంట్లో నుంచి ఫుడ్ అదేదో రెడీ చేసుకోవచ్చు, బట్ అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం.